ఏపీ ప్రజల దశాబ్దాల కళ 5 కోట్ల మంది ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతి చరిత్రలో రేపు మరో సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే బిల్లు రేపు లోక్సభ ముందుకు రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి చెక్ పడనుంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన తర్వాత ఏపీకి శాశ్వత రాజధానిని అధికారికంగా గెజెట్లో పొందుపరచాల్సి ఉంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, 3 రాజధానుల గందరగోళం నేపథ్యంలో అమరావతిని ఎవరూ మార్చలేనంత పటిష్టంగా చట్టబద్ధం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5కు సవరణ చేస్తూ ఈ బిల్లును రూపొందించింది. రేపు లోక్సభలో అమిత్ షా ఈ సవరణ బిల్లుని ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే భారత గెజెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అధికారికంగా ముద్రించబడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని 1 ఇంచు కూడా కదిలించే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. రేపు కేంద్ర కేబినెట్లో రాజధాని బిల్లును ఆమోదించి పార్లమెంటుకు పంపిస్తారని ఏపీ ప్రభుత్వం ధీమాగా అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కళ నెరవేరుతోన్న సమయంలో వైసీపీ నేతలు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అంటూ హిందూపూర్ టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతికి త్వరలోనే ఆమోదం పొందబోతోంది కేంద్ర మంత్రివర్గంలో. అయితే ఇప్పటికే ఏపీ అసెంబ్లీ, ఏపీ కేబినెట్ ఆమోదించి కేంద్రానికి పంపించాయి. ఇక రేపు కేంద్ర కేబినెట్ సమావేశం అనేది జరగబోతోంది. అయితే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ఎల్లుండి పార్లమెంట్లో ఆమోదం పొందుతుందా లేదా, అసలు రేపు ఎల్లుండో అమరావతి రాజధానికి సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ టీడీపీ నేతలైతే భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మనతో మాట్లాడేందుకు రాయలసీమ ఎంపీ, హిందూపూర్ టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రాజధాని అంశానికి సంబంధించి ఎప్పట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. బిగ్ టీవీ తరఫున ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రజలు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు రాజధాని అనేది ఆమోదం పొందబోతోంది. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్కి పంపించింది. ఎప్పట్లోగా దీనికి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 14 నుండి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్కి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ అనేది, రాజధాని అనేది లేనున్నటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ల్యాండ్ పూలింగ్ చేసి దానికి ముఖ్యంగా సింగపూర్ వారి యొక్క సహకారంతో ఒక ప్రపంచం మెచ్చే విధంగా ఒక రాజధానిని నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి తరుణం. అదేవిధంగా ఏదైతే అక్కడ సంకల్పం జరిగిందో ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భం 14 నుండి 19 వరకు కూడా. అదే క్రమంలోనే 19లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లోకి రావడం జరిగింది. అయితే రూలింగ్లోకి వచ్చిన తర్వాత పిచ్చి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి ఆ రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం, అదేవిధంగా 3 రాజధానులు అనేటువంటి కొత్తగా ఆలోచనలు తేవడం, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 3 రాజధానులు అనేది పెట్టి ప్రజల్ని ముఖ్యంగా ఇబ్బందులకు గురి చేయడం, అదేవిధంగా రైతాంగం కూడా ముఖ్యంగా ఇబ్బందులు పడడం జరిగింది. రాజధాని అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆగిపోవడంతోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి తరుణం. ఆ ప్రాంతంలో కూడా రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు, పోరాటాలు చేశారు రాజధాని కావాలని. అదేవిధంగా ముఖ్యంగా 2024లో తెలుగుదేశం పార్టీ
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడం, అదేవిధంగా గెలిచిన క్రమంలోనే ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం అమరావతి. కానీ ఇంకా లేనిపోయిన సమస్యలు, లేనిపోని ఆలోచనలకి ఈరోజు లేవదీస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే అది ఎలాంటి అపోహలకు తావు లేకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొన్ననే అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టి రాజధాని దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఏది శాసనసభలో, ఆ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున కేంద్ర క్యాబినెట్ కూడా రేపు ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత ముఖ్యంగా అది పార్లమెంట్లోకి రావడం జరుగుతుంది. దాన్ని కూడా తొందరలోనే ఆమోదం తెలిపేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కారణం రేపు అయిపోతే మర్నాడు ఆమోదం పొందవచ్చు. ఒక్కవేళ విధి లేకున్నటువంటి పరిస్థితిలో రేపు సైనైడ్ అయిపోతుంది కాబట్టి గురువారం రోజున అదేవిధంగా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా ఉమెన్స్ బిల్ అయితేనేమి, డీలిమిటేషన్ బిల్ అయితేనేమి, అమరావతి రాజధాని బిల్ అయితేనేమి ఇవన్నీ కూడా వస్తాయి. తప్పకుండా ఇవన్నీ కూడా ఆమోదం పొందుతాయి. అదేవిధంగా అమరావతి బిల్లు కూడా తప్పనిసరిగా ఆమోదం తెలుపుతారని ఈరోజు బాహుటంగా ప్రజానీకము కానీ అందరూ కూడా ఆశిస్తున్నటువంటి తరుణం. ముఖ్యంగా ఈరోజు లేనిపోని ముఖ్యంగా ఆలోచనలకి తెరదీస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైతేనే, మాజీ మంత్రులైతేనేమి ఇది తప్పు, మీరు చేశారు తప్పు, ఆ తప్పునే ఈ పార్టీ ఈ ప్రభుత్వం చేసేదానికి వీలు కాదు, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ బిల్లుని రూపకల్పన కూడా చేయడం జరిగింది. కాబట్టి మీరంతా ఆ దురాలోచనని మీరు మానుకోండి, ప్రజలకి న్యాయం చేయండి. అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతాంగానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందితే ప్రపంచం మెచ్చే విధంగా ఈ రాజధాని వస్తే మనకు కూడా ఆర్థికంగా కూడా వెసులుబాటు అవుతుంది. తద్వారా మంచి అమరావతి నిర్మాణం కొనసాగుతుంది. తద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. మొదట 2014లో అమరావతి రాజధానిగా ప్రతిపాదించినప్పుడు అసెంబ్లీ వేదికగా మేము ఆమోదం తెలుపుతున్నామని జగన్ తెలిపారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను తెలిపారు. తర్వాత ఇప్పుడు మొత్తం మరో కొత్త అంశాన్ని తెరదీస్తున్నారు చర్చకు. అంటే చట్టం చేయకుండా నెక్స్ట్ ఎవరు వచ్చినా మార్చుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని ధర్మాన అలాగే బొత్స అంటున్నారు. బొత్స ధర్మాన ఆలోచన మంచి పద్ధతి కాదు. ఇప్పుడే గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం మేరకే శాసనసభలో ఆమోదం, రేపు కేంద్రంలో కూడా ఆమోదం తెలుపడం జరుగుతుంది, ఆమోదించడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తద్వారా శరవేగంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. త్వరలోనే అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపబోతుంది. వైసీపీ నేతలు లేనిపోని అపోహలు క్రియేట్ చేయదు. ఇటు ఉత్తరాంధ్ర, ఇటు అమరావతి, మరోవైపు రాయలసీమ అన్ని ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. త్వరలోనే తెలుగు ప్రజల రాజధాని ఇప్పటివరకు చెప్పుకోవడానికి లేదు, కానీ ఇప్పుడు త్వరలోనే అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా కూడా అమరావతి రాజధాని నిర్మాణం కూడా జరగబోతున్నట్టు కూడా హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి అంటున్నారు. కెమెరామెన్ మల్లేష్తో శివ, బిగ్ టీవీ.